ఇరాన్ కావాలనే చేస్తుంది. ఇరాన్ని కనుక మనం ఇప్పుడు వదిలేస్తే, మనమే కాదు ప్రపంచం వదిలేస్తే పెను వినాశనానికి దారితీస్తుంది. అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి రా మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉంది, నిశ్శబ్దంగా చేసుకుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ విజువల్స్ పెట్టిన అమెరికా తనకి ఆయిల్ అవసరాల కోసం అని చెప్పి చూసి చూడనట్టు పోయింది. దాంతోపాటుగా ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ తక్కువ రేటు కొనుక్కోవడానికి డ్రామాలు ఆడుతూ వచ్చింది. ఆ డబ్బులు సంపాదించుకుని దాని ద్వారానే ఇరాన్ ఇప్పుడు అరాచకానికి ప్రిపేర్ చేసుకుంది. హౌతీ తీవ్రవాదులకు డబ్బులు ఎవరు ఇచ్చారు? హిజ్బుల్లా తీవ్రవాదులకు డబ్బులు ఎవరు ఇచ్చారు? హమాస్ తీవ్రవాదులకు డబ్బులు ఎవరు ఇచ్చారు? వాళ్ళకి మిస్సైల్స్ ఎవరు ఇచ్చారు? లేకపోతే విపరీతమైన ఆయుధాలు కొనుక్కోవడానికి డబ్బులు ఎవరు ఇచ్చారు? ఇరాన్. అదంతా తెలుసు అమెరికా. తెలిసినా కూడా తెలియనట్టు నటిస్తుంటుంది. ఇప్పుడు ఇరాన్ హౌతీ తీవ్రవాదులే కాదు, ఒక అరడజను బృందాలతో సముద్రంలో అరాచకాలు చేస్తుంది. తాజాగా ఇండియాకు సంబంధించినటువంటి షిప్ మీద దాడి వెనకాల దాని హస్తమే ఉంది. అట్లాగే వివిధ షిప్పుల్ని ధ్వంసం చేసిన దాని వెనకాల కూడా దాని హస్తమే ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ప్రపంచమంతా ఒక్కటే ఇరాన్ని కనుక బూడిద చేయకపోతే భవిష్యత్తులో ఇట్లాంటి దరిద్రులు అడుగడుగునా వస్తారు. చాలా సీరియస్ పరిణామం ఇది.